హైదరాబాద్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నిటినీ ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 360 కిలోమీటర్లతో ట్రిపుల్ రాబోతుందన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, అమరావతి, చెన్నైలకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తామని, బుల్లెట్ రైళ్లు తీసుకొస్తామని వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రెస్ మీట్లో వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 6 నెలలుగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 352 ఫిర్యాదులను స్వీకరించినట్లు సిపి సాయి చైతన్య ఆదివారం తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు కమిషనర్ కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులను సిపికి అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ రెండో స్థాయిలో, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు మూడో స్థాయిలో, డీసీసీ అధ్యక్షులు పర్యవేక్షించనున్నారు. అసంపూర్తిగా ఉన్న పద్మశాలి సంఘ భవనాన్ని త్వరలోనే పూర్తి చేసుకుందామని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి కులస్తులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి 6 రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్లోని మక్తాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.